కోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్హులైన జీవితకాల సభ్యులు ఎవరైనా శ్రీ వాసవి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలకు నిర్ణీత వ్యవధిలోగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ వెల్లడించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని ఎన్నికల కార్యాలయంలో ఆదివారం ఆలయ సత్రం కమిటీ ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్, ఎన్నికల పరిశీలకులు కొత్తమాసు సురేష్ బాబు, గ్రంథి జయరామకృష్ణ విలేకరుల సమావేశం జరిపారు. ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ దేవస్థానం కమిటీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయమని తెనాలి 11వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో గుండా పిచ్చయ్య పిటిషన్ దాఖలు చేసి ఇంజెక్షన్ ఆర్డర్ పొంది ఉన్నారని గుర్తు చేశారు. దీనిపై విచారణ అనంతరం ఈ నెల 7వ తేదీన తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఆ ప్రకారం పిటిషన్ దారుడైన గుండా పిచ్చయ్య అర్హులైన జీవితకాల సభ్యులు ఎవరైనా కోర్టు ఉత్తర్వుల తేదీ నుండి 10 రోజుల్లోగా నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. అలా వచ్చిన నామినేషన్లను స్వీకరించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించమని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. అందుచేత 17వ తేదీలోగా నామినేషన్లు వేసుకోవచ్చని తెలిపారు. జీవితకాల సభ్యుల జాబితా, నామినేషన్లు పత్రాలు ఎన్నికల కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జీవిత సభ్యులకి తెలియజేయనిది ఏమనగా, మార్చి 1వ తారీఖు జరిగిన జనరల్ బాడీలో ఎన్నికలు నిర్వహించడం గురించి నిర్ణయించి 26/4/2026 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి జీవిత సభ్యుడైన గోండా పిచ్చయ్య గారు SOP 515 అనే దావా వేసి దాంట్లో IA 268 పిటిషన్లో ఇంజక్షన్ ఆర్డరు పొంది ఉన్నారు. కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వగా 26వ తారీఖు ఎన్నికలు నిలిపివేయటమైంది. దాంట్లో భాగంగా మొన్న 7వ తారీఖు కోర్టు వారు 11th ADJ కోర్టు వారు పిచ్చయ్య గారు వేసిన పిటిషన్ని పరిశీలించి ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ ఉందో దాన్ని తీసివేసినట్టుగా ఆర్డర్ ఇచ్చారు. అలాగే అదే సమయంలో పిటిషన్ వేసిన పిచ్చయ్య గారిని మరలా నామినేషన్ వేసుకోవటానికి, ఆయన కనుక నామినేషన్ వేస్తే నామినేషన్ వేయటానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఎన్నికల అధికారిగా మాకు కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా గోండా పిచ్చయ్య గారు కనుక నామినేషన్ వేస్తే మేము స్వీకరిస్తాం. అలాగే అర్హులైన జీవితకాల సభ్యులు ఎవరైనా సరే, ఏ పదవులకైనా సరే మీరు గనక నామినేషన్లు వేయదలుచుకుంటే మన కన్యకా సమ్మవారి దేవస్థానంలో ఉన్న ఎన్నికల కార్యాలయం నందు నామినేషన్లు ఇవ్వబడతాయి. 17వ తారీఖు లాస్ట్ డేటు. 17వ తారీఖు లోపు నామినేషన్లు తీసుకొని మళ్ళా తిరిగి పూర్తి చేసిన నామినేషన్లు మాకు ఇవ్వవలసిందిగా 17వ తారీఖు సాయంత్రం లోపు మాకు అందజేయవలసిందిగా కోరుచున్నాం. 17వ తారీఖు తర్వాత నామినేషన్లు ఇవ్వబడవు. అలాగే ఈ నామినేషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత సదరు కోర్టు వారు ఆర్డర్ ప్రకారం ఆన్లైన్లో ఉన్న ఆర్డర్ తీసుకొని మీకు నేను మీ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే పూర్తి ఆర్డర్ కోసం, అంటే సర్టిఫైడ్ కాపీ కోసం మేము పిటిషన్ దాఖలు చేసి ఉన్నాము. ఆ పిటిషన్ దాఖలు చేసిన దాని మీద 2-3 రోజుల్లో పూర్తి ఆర్డర్ కాపీ మా చేతికి వచ్చాక తదుపరి ఎన్నికల ప్రక్రియ గురించి మీ అందరికీ కూడా మరలా ఇలా మీడియా ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయడం జరుగుతుంది. నామినేషన్ వేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన కార్యాలయం మన ఎన్నికల కార్యాలయం దగ్గరకు వస్తే అక్కడ ఓటర్ల జాబితా కూడా, ఓటర్ లిస్ట్ కూడా ఇక్కడ మన కార్యాలయం వద్దే అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక మెంబర్ అయినటువంటి గుండా పిచ్చయ్య గారు తెనాలి కోర్టులో వెళ్ళి ఇంజక్షన్ దావా ఒకటి దాఖలు చేసి ఈ ఎన్నికల ప్రక్రియని నిలుపుదల చేయడానికి ఆర్డర్ పొంది ఉండటం మూలాన 26వ తారీఖు జరగవలసిన ఎన్నికలు జరగలేదు. తదుపరి కోర్టు వారు 7వ తారీఖున ఆ ఇంజక్షన్ పిటిషన్లో ఆర్డర్స్ తెలియపరుస్తూ ఎన్నికల అధికారి అయినటువంటి సాధు ప్రతాప్ గారికి ఒక డైరెక్షన్ ఇస్తూ ఆర్డర్ పొందిన దగ్గర నుంచి 10 రోజుల లోపల
ఎన్నికలు జరపడం కోసం నామినేషన్స్ ఇవ్వమని, అలాగే పిచ్చయ్య గారు ఎవరైతే మెంబర్గా పిటిషన్ దాఖలు చేశారో వారికి అనుమతిస్తూ, అలాగే అర్హులైనటువంటి మెంబర్స్ ఎవరైనా సరే కొత్తగా నామినేషన్ దాఖలు చేసుకుంటే తీసుకోమని చెప్పి ప్రతాప్ గారికి డైరెక్షన్ ఇవ్వటం అయింది. కాబట్టి 10 రోజుల లోపల, అంటే ఆర్డర్ పొంది వచ్చినప్పుడు 7వ తారీఖు నుంచి 10 రోజుల లోపల కొత్త మెంబర్స్ ఎవరైనా సరే పోటీ చేయదలుచుకున్న వారు నామినేషన్స్ ఎన్నికల కార్యాలయంలో తీసుకొని 17 లోపల దాఖలు చేయాలి. ఓటర్ లిస్ట్